అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ రాష్ట్ర గ్రామీణ బ్యాంకుగా అవతరించిన సందర్భంలో 1 జనవరి నుంచి మీ అందరి సహాయ సహకారాలు పబ్లిక్లోకి ఈ విషయాన్ని తీసుకుని వెళ్ళి వాళ్ళందరికీ అర్థమయ్యేలా చెప్పి వాళ్ళు చేయాల్సింది ఏంటి అన్నది కూడా వాళ్ళకి చెప్పి అంతా చాలా సహకరించారు. సేమ్ టైం ఇదివరకు కొన్ని జిల్లాల్లో మాత్రమే పనిచేస్తున్న తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఇప్పుడు ఏపీజీయూబీ శాఖలు, తెలంగాణలో ఉన్న ఏపీజీయూబీ శాఖలన్నింటినీ కలుపుకొని మరింత పెద్ద బ్యాంకుగా అవతరించింది. 30,000 కోట్ల బిజినెస్లో ఉన్నది ఇప్పుడు 70,000 కోట్ల బిజినెస్కి వచ్చింది. మన కస్టమర్ బేస్ ఇదివరకు 30 లక్షలు ఉండేది, ఇప్పుడు 83 లక్షలకు వెళ్ళింది. సో ఇంకా పెద్ద బ్యాంకుగా అవతరించడం వల్ల వచ్చే లాభాలు ఏంటంటే మన కస్టమర్లకి మరిన్ని సేవలు తక్కువ ధరలో అందించగలుగుతాము. సో ఆ రకంగా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఆలోచించి రాష్ట్రానికి ఒక బ్యాంకే ఉండాలి అనుకోబట్టి తెలంగాణ గ్రామీణ బ్యాంక్గా ఒక ఆర్ఆర్బీగా మొదలవడం జరిగింది. సో కొద్ది కష్టపడ్డారు. ముందు మన ఐఎఫ్ఎస్సి కోడ్లు టీజీబీకి లేకపోవడం వల్ల, బట్ అవి కూడా వచ్చేసాయి. మన 16వ తారీఖు నుంచి అవి కూడా లైవ్ అవ్వడం జరిగింది. ప్రతి కస్టమర్కి విజ్ఞప్తి, వాళ్ళ బ్రాంచ్ యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్ వాళ్ళు తెలుసుకుని ఉంటే వాళ్ళకి ఆర్టీజీఎస్, ఎన్ఎఫ్టీ ట్రాన్సాక్షన్స్ చేసుకోవడం ఈజీ అవుతుంది. సో ఆ రకంగా ఒకటి. తర్వాత సేవలలో ఎటువంటి తేడా రాలేదు, పూర్తిగా ఇంకా మెరుగైన సేవలే వస్తున్నాయి తప్ప మన ఫీడ్బ్యాక్ కస్టమర్ల నుంచి కూడా అలాగే ఉంది. ఇంకా మెరుగైన సేవలు వస్తున్నాయి అన్నది కొంచెం మార్చి దాకా ఇలా నడిపించి ప్రత్యేకంగా మనకేం కావాలి అన్న స్కీములు కూడా కొత్తవి పెట్టడానికి మేము తయారుగా ఉన్నాము. సో 70,000 కోట్లని 1,00,000 కోట్లు చేయాలన్నది మన కమింగ్ 2 yearsలో 1,00,000 కోట్లు చేయాలి అన్నది మన టార్గెట్గా పెట్టుకుని పనిచేస్తున్నాం. సో కస్టమర్లకి, స్టాఫ్కి, అందరికీ కూడా ఈ సందర్భంగా నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ మైగ్రేషన్ ఎక్సర్సైజ్ని చాలా సీమ్లెస్గా, ఎలాంటి ప్రాబ్లం లేకుండా చక్కగా నడిపించారు. స్టాఫ్ కూడా దీంట్లో చాలా కోఆపరేట్ చేశారు. అండ్ పబ్లిక్ కూడా, కస్టమర్స్ కూడా 4 రోజులు బ్యాంక్ సేవలు లేకపోయినా కూడా చాలా చక్కగా సర్దుకున్నారు. క్యాష్ ఒకటి ఇవ్వగలిగాను తప్ప ఆల్టర్నేట్ ఛానల్స్ కూడా పనిచేయలేదు ఆ టైంలో. బట్ ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని చోట్ల కూడా కస్టమర్ కంప్లైంట్స్ కూడా లేకుండా మేనేజ్ చేయగలిగాము. ఓన్లీ థింగ్ ఆంధ్ర ఏరియాలో, ఈ తెలంగాణ ఏరియాలో ఉన్న ఏపీజీయూబీ కస్టమర్లు మాత్రం ఒకసారి బ్యాంకుకి వచ్చి వాళ్ళ ఏటీఎం కార్డులు మార్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. అదొక్కటే మార్చుకున్నారంటే వాళ్ళకి ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఇదివరకు ఎన్ని రకాల టెక్నాలజికల్ ప్రోడక్ట్స్ వాళ్ళకి అందుబాటులో ఉన్నాయో అన్నీ కూడా తెలంగాణ గ్రామీణ బ్యాంక్ తరఫు నుంచి కూడా జరుగుతున్నాయి. ఏ రకమైన కస్టమర్ ఇన్కన్వీనియన్స్ కూడా జరగకుండా మేము అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.